హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నాను. మదనపల్లిలో నాకు ఎలక్షన్ డ్యూటీ. కలికిరిలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈరోజు. రేపు మర్నాడు ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కలికిరిలో సైనిక్ స్కూల్ వస్తోంది. చూడండి ఇక్కడ కనిపించే బోర్డు అదే. ఈ సైనిక్ స్కూల్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. యూట్యూబ్‌లో ఉంది. నా ఛానల్‌లో చూడండి. కలికిరి నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్‌లో ఇక్కడ చూడండి జేఎన్‌టీయూ వస్తుంది. అది దాటిన తర్వాత ఇక్కడ రోడ్డయితే వర్క్ జరుగుతోంది. NH71. ఈ 71 రోడ్డు మదనపల్లి నుంచి తిరుపతి దగ్గర నాయుడుపేట వరకు వర్క్ జరుగుతోంది. దీని గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేశాను. నా ఛానల్‌లో ఉంది చూడండి. మా అక్క వాళ్ళ ఊరికి వచ్చేసాము. ఇక్కడే ఈరోజు ఉండి రేపు మదనపల్లికి వెళ్తాను. కనిపించేదే మా అక్క వాళ్ళ ఇల్లు. అయితే ఇక్కడ ఎలాంటి వీడియోస్ నేను చేయడం లేదు. మదనపల్లికి వచ్చేసాను. ఇదే మా డిస్ట్రిబ్యూషన్ సెంటరు. ఇక్కడ మేము ఎలక్షన్ మెటీరియల్ అంతా తీసుకొని మా పోలింగ్ బూత్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే కనిపించే ఎంట్రన్సు. ఇక్కడి నుంచే లోపలికెళ్ళాలి. ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉంది. మా కౌంటర్ ఎక్కడో తెలుసుకోవాలి. ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కనిపిస్తోంది చూడండి. అక్కడికి వెళ్ళి అడగాలి. ఇక్కడ వెళ్ళి నా ఎలక్షన్ ఆర్డర్ చూపిస్తే వాళ్ళు మా కౌంటర్ ఏదో చెప్పారు. అక్కడికొచ్చాను. ఇక్కడ కనిపించే దగ్గరే మా కౌంటర్. ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాక మాకు ఏ పోలింగ్ బూత్, ఏ ఊరు అనేది తెలుస్తుంది. మా పోలింగ్ బూత్ రూట్‌లో వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక కౌంటర్‌లో కూర్చొని ఉంటారు. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. వేడిగా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. ఎండాకాలంలో ఎలక్షన్ డ్యూటీలంటే చాలా కష్టంగానే ఉంటుంది. తప్పదు 2 డేస్ భరించాల్సిందే. ఇక్కడి నుంచి మా కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దూరంగా షామియానాలు కనిపిస్తున్నాయి కదా! అక్కడికెళ్ళాలి. ఇంకా మా కౌంటర్ ఎక్కడో చూసుకుంటూ వెళ్ళాలి. కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాను. ఇది కాదు మా కౌంటరు. ఇక్కడి నుంచి వైట్ కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా! అక్కడ. ఇక్కడికి వచ్చాను. ఇంకా లోపల చూసుకుంటూ వెళ్ళాలి. మా కౌంటర్ ఎక్కడ ఉంది అనేది. చూడండి ఒక్కో రూట్‌లో వెళ్ళే కౌంటర్లు ఒక్కొక్క లైన్‌లో ఉంటాయి ఇక్కడ. మా కౌంటర్ నెంబర్ చూస్తూ వెళ్తున్నాను. మొదట ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు. చాలా కౌంటర్లున్నాయి. మా కౌంటర్ లాస్ట్‌లో ఉన్నట్టుంది. మాకు అలాట్ చేసిన నెంబర్ చూసినట్లయితే మా కౌంటర్ లాస్ట్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. వెతుక్కుంటూ వెళ్తున్నా. మధ్యలో దారి అటు ఇటు కౌంటర్లున్నాయి. ఆ కౌంటర్ ఉన్న వరుసలో ఆ రూట్‌లో వచ్చే బూతుల వాళ్ళ టేబుల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. మా టేబుల్ దగ్గరికి నేనిప్పుడు వెళ్ళాలి. అక్కడే మా పోలింగ్ ఆఫీసర్లందరూ కూడా గ్యాదర్ అవుతాము. మళ్ళీ అక్కడి నుంచి మేము మా బూత్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలక్షన్ మెటీరియల్ అంతా తీసుకొని మాకు కేటాయించిన బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక రూట్‌లో వెళ్ళే వాళ్ళందరినీ ఒక బస్సులో తీసుకెళ్తారు. నేను మా కౌంటర్ నెంబర్‌లో ఉన్నటువంటి మా టేబుల్ దగ్గరికి వస్తున్నాను.
చూడండి ఇక్కడ కనిపించే ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో బూత్ ఆఫీసర్లు కూర్చొని ఉంటారు. పోలింగ్ ఆఫీసర్లు. నేను మా టేబుల్ దగ్గరికి వచ్చేసాను. ఇదే మా టేబుల్. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు పీఓ, ఏపీఓ, ఓపీఓలు. ఇక్కడ కనిపించే ఇద్దరు లేడీస్ కూడా మా బూత్‌లోని వాళ్ళే. ఒక్కో బూత్‌లో 6 మందికి ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది. ఇక్కడ నేను. ఈ వరుసలో ఉండే వాళ్ళందరము ఒకే రూట్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ చూడండి చాలామంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని బూతులన్నింటికి కూడా ఇక్కడి నుంచే వెళ్తాము. ఇప్పుడు మధ్యాహ్నం టైము 3 అవుతోంది. భోజనం చేద్దామని లేచాము. ఇక్కడ ఈ బిల్డింగ్ ఎంట్రన్స్‌లో చూడండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ఉంది. చాలా బాగుంది ఇక్కడైతే. చాలా పెద్ద స్కూల్ ఇది. ఇది స్కూల్ లాగా కాకుండా పెద్ద యూనివర్సిటీ లాగా ఉంది. ఇక్కడే భోజనాలు చేస్తున్నారు. పోలీసులు ఇక్కడ తింటున్నారు చూడండి. టీ తాగుదాం అనుకున్నాము కానీ టీ అయితే అయిపోయింది. భోజనం అయితే చేయాలనిపించట్లేదు. అందుకే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాము. ఇక్కడ పోలీస్ వాళ్ళ మీటింగ్ జరుగుతోంది చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇటువైపేమో మహనీయుల విగ్రహాలు ఉన్నాయి చూడండి వరుసగా. ఇక్కడ మహాత్మా గాంధీ. వీళ్ళ మీటింగ్ కంటిన్యూ అవుతోంది. మన స్టేట్ వాళ్ళే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ అబ్జర్వర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. నేను మళ్ళీ నా టేబుల్ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇచ్చిన మెటీరియల్ అంతా చెక్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా రాబోయే బస్ కోసం ఎదురు చూస్తున్నాము. మాకైతే ఇక్కడ మదనపల్లి టౌన్లోనే మా పోలింగ్ స్టేషన్. ఇది మేము తీసుకెళ్లాల్సిన మెటీరియల్ ఇది చూడండి. ఇక్కడ మా టేబుల్ దగ్గర చాలా మెటీరియలే ఉంటుంది. అందరము మోసుకెళ్ళగలిగే అంత మెటీరియల్ ఉంటుంది. అంతా రెడీ చేసుకొని ఇంకా కూర్చొని ఉన్నాము. అనౌన్స్మెంట్ అవ్వగానే మేము ఇంకా బయలుదేరుతాము. ఇక్కడ చాలా టేబుల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. మేము టౌన్లోనే కాబట్టి మమ్మల్ని కొంచెం లేట్గా డ్రాప్ చేస్తారు. ఇంకా మా రూట్ బస్సు బయలుదేరుతోంది. అందుకే మేము ఇవన్నీ కూడా తీసుకొని బయలుదేరుతున్నాము. చూడండి ఇది అన్నమయ్య కానుక. ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళకి బ్రష్లు, టూత్పేస్ట్లు, సోప్స్, షాంపూలు, మస్కిటో అగరబత్తీలు ఇవన్నీ. చూడండి ఒక్కొక్కరికి 2 చేతుల నిండా తీసుకెళ్ళగలిగేంత మెటీరియల్ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి బస్సులో కూర్చోవాలి. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకే బస్సులో కూర్చుంటాము. చూడండి నా చేతుల్లో కూడా లగేజీ చాలా ఉంది. బస్సులో కూర్చున్నాము. వెనక సీటు దొరికింది. లగేజ్ అంతా తీసుకొని చివరికి వచ్చేసరికి చాలా కష్టం అనిపించింది. అయినా తప్పదు ఇంకా. బస్సు తొందరగా స్టార్ట్ అయితే బాగుంటుంది. మా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇదే చూడండి ఎంట్రన్స్ గేట్ ఇది. గిరిరావ్ థియోసోఫికల్ హై స్కూల్. ఇక్కడి నుంచే ఇంకా లోపలికి వెళ్ళాలి. టౌన్లోనే కాబట్టి తొందరగానే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా చాలా వర్క్ ఉంటుంది. అదంతా కూడా చూసుకోవాలి.
ఇక్కడ మాకు వెనక కనిపిస్తున్నదే మా పోలింగ్ స్టేషన్ రూము. లోపల క్లీన్ చేస్తున్నారు. అందుకే మేమిక్కడ కూర్చున్నాము. ఈ సెంటర్‌లో 4 పోలింగ్ బూతులున్నాయి. స్కూల్ బాగుంది. చాలా విశాలంగా, చాలా పెద్ద స్కూలు. ఓటర్స్ రావడానికి క్యూ లైన్‌ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ షామియానాలు కూడా. ఇదే మా రూము. ఇవన్నీ ఓటు వేసే వాళ్ళ కోసము ఇన్‌స్ట్రక్షన్స్. ఇది ఎలక్షన్ కాంటెస్ట్‌లో పాల్గొంటున్న అభ్యర్థులు మరియు వారి యొక్క గుర్తులు, పార్టీ గుర్తులు. ఇంకా ఇక్కడి నుంచి లోపలికెళ్ళి చూద్దాం. మా టీమ్ అంతా కూడా ఇక్కడ కావాల్సినవి రెడీ చేసుకుంటున్నాము. రేపు మార్నింగ్ ఈ రూమ్‌లో ఓటింగ్ జరపాలి కాబట్టి అందుకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఇంకా మా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ కనిపిస్తున్న బాక్సులు అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్‌కి ఒకటి. చెప్పాను కదా మాకు వర్క్ చాలా ఉంటుందని. ఆ ప్రీ వర్క్ అంతా కూడా ఇప్పుడు చూసుకుంటున్నాము. నా వెనుక కనిపిస్తున్నది పార్లమెంట్ బూత్ ఇది. ఇంకా ఇటువైపేమో అసెంబ్లీ బూత్ ఇది. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ ఇక్కడే పడుకోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి లేచి 5కంతా రెడీ అయిపోవాలి. 6 నుంచి 7 వరకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ ఉంటుంది. మళ్ళీ 7 నుంచి మామూలుగా ఎలక్షన్ జరుగుతుంది. ఓటర్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు అలా ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓటర్లు మొదటగా ఇక్కడ కనిపిస్తున్న పార్లమెంట్ కంపార్ట్మెంట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. తర్వాత ఇక్కడి నుంచి అసెంబ్లీ ఇక్కడ కంపార్ట్మెంట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ వరుసగా ఏజెంట్లు కూర్చొని ఉంటారు. ఈ డోర్ నుంచినే ఓటర్సు లోపలికి వస్తారు. ఓకే అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఓటింగ్ ఎలా జరుగుతుందో రేపు ఇంకొక వీడియోలో చూద్దాం. ఓకే. గుడ్ నైట్. బాయ్ బాయ్.